హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెయ్యిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, చాలామంది మనకు మార్కెట్లోకి వెళ్ళి లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కిరాణా షాప్లోకి వెళ్ళి కల్తీ అయినటువంటి నెయ్యిని మనం తీసుకొచ్చుకుంటాము. అది చాలా డేంజర్ అని మనకు తెలుసు, కానీ తప్పక తీసుకొచ్చుకుంటాము. కానీ ఇంట్లోనే ఈ నెయ్యిని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు చూశారు కదా, మనము పాలను ప్రతిసారి వేడి చేసినప్పుడల్లా ఆ అట్టు ఆ మీగడ అనేది మనం స్టోర్ చేసుకుంటే ఇట్లా ఒక వారం రోజులు 10 రోజులకి ఇట్లా ప్రతిసారి నేను స్టోర్ చేశానండి. ఆ స్టోర్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోనైతే వేశాను. నాకైతే ఒక టిఫిన్ బాక్స్ అయితే మంచిగా దాచిపెట్టుకున్నా. సో పిల్లలకు ప్రతిసారి ఇట్లనే చేస్తామండి. సో ఇట్లా దీనికి తీసిన తర్వాత దాన్ని చూసారా, మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా కొన్ని తగినన్ని వాటర్ అన్ని పోసేసుకొని మిక్సీలో పెట్టేసుకొని మిక్సీని గట్టిగా దింపడమే. చాలా ఈజీ అండి. కొంచెం వాటర్ లూజ్గా పోసేసుకోండి, ప్రాబ్లం లేదు. సో అట్లా ఒక 30-40 సెకండ్స్ అట్లా దింపేశారు అనుకోండి, ఇట్లా గడ్డలు గడ్డలు అయిపోతుంది. దీన్ని మొత్తం కూడా చేతితో తీసేసుకోండి. వావ్, సూపర్. చూసారా, ఆ మొత్తంతా టిఫిన్ బాక్స్ అంటే కానీ ఇంతలా ఆ అట్టు సో అదంతా కూడా ఇంతలా అయిపోయిందండి. మొత్తం కూడా ఒక ప్రత్యేక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో గిన్నెలను తీసుకున్నాక దాన్ని మంచిగా ఒక వాటర్తో మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి. కొద్దిగా ఏదైనా మన ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. కొంచెం స్మెల్ పోవడానికి ఖచ్చితంగా కొంచెం ఫ్రెష్ వాటర్తో కడుక్కున్నదంతా కూడా మళ్ళీ పక్కన పడేసేయండి. సో మళ్ళీ ఒక్కసారి కూడా రెండోసారి వాటర్తో కడుక్కోవాలండి. నెయ్యి తయారు చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ పోవడానికే ఫ్రెష్గా కడుక్కోవాలి. సో ఫ్రెష్గా కడుక్కొని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోండి. సో మంచి గిన్నె తీసుకోండి, అది మనం స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇట్లా స్టవ్ అంటే పెట్టేసుకొని డైరెక్ట్గా అట్లా పెట్టొద్దండి. డైరెక్ట్గా అట్లా పెడితే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా అంటే ఒక ఎత్తు మంట అనేది డైరెక్ట్ తలగకుండా ఎత్తుగా పెట్టేసుకోండి. సో కొంచెం జాగ్రత్త అండి. ఇది నెయ్యి మనం తయారు చేసేటప్పుడు ఏంటంటే చిత్తుతుంది. సో కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పెట్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, బాగా చిత్తుతుంది. సో ఇట్లా పెట్టేసుకొని చిన్నగా ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు మరుగుతూ ఉంటుంది. అట్లనే మరగనివ్వండి, చాలా టైం పడుతుంది. సో నెయ్యిని తయారు చేసుకోవడానికి ఓపిక కావాలి. సో మంచి ఎప్పుడు లేట్గానే ఉంటుంది. సో స్లిమ్లో పెట్టేసింది. సో ఇట్లా మీరు మరిగిస్తూ ఉంటే ఈ విధంగా మనకు గోల్డ్ కలర్లో వచ్చేదాకా మరిగించండి. నేను పొంగకుండా ఆ స్పూన్ వేసాను మధ్యలో. సో పొంగు కూడా వస్తూ ఉంటుంది. సో అయిపోయాక చల్లారినాక సో ఒక గిన్నెలో మీకు వడబొత్తు వేసుకోండి. సో వడగట్టుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడమే, పెద్దగా ఏం లేదు. ఇదిగోండి, మీకు కొంచెం లైటింగ్ చూస్తాను చూడండి, ఈ విధంగా వచ్చేసింది. సో కొంచెం మడ్డి కూడా వచ్చేసింది, కానీ తప్పదు. సో కొన్ని గంటల తర్వాత మనం చూస్తే ఈ విధంగా వస్తుంది. సో నో ప్రాబ్లం అండి. ఇంకా కొన్ని గంటల తర్వాత మనము చూసుకుంటే తర్వాత పూసన నెయ్యి, ఆరోగ్యకరమైనటువంటి నెయ్యి మన ఇంట్లోనే మనమే తయారు చేసుకొని మన పిల్లలకి అన్నంలో కానీ మనకి టిఫిన్లో కానీ ఇంకా దేనిలో కానీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేస్తే దానిలో కూడా వేసుకొని తినొచ్చు. ఈ నెయ్యి ఎంత ఆరోగ్యానికి మంచిది అనేది మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఇది మనం నెయ్యి తయారు చేసుకునే విధానం. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.